Hello aspirants, welcome to Ashavahi app Current Affairs. So we are providing exclusively Group 1, Group 2 current affairs for both Telugu states, that is Telangana and Andhra Pradesh. So let us discuss in detail. Number one concept, Denmark's Iron Age temple unearthed at Hedegard. So Denmark's Iron Age temple. So here the concept is Iron Age. So here the concept is Iron Age temple. So in history, we are having Copper Age, Bronze Age, then we are having Iron Age. So Copper Age, Bronze Age and Iron Age. So recently in excavations, Iron Age temple in Denmark. So central Jutland loni Edge to Foam సమీపంలోని హెడెగార్డ్ వద్ద గడ్డి భూముల కింద కనుగొనబడిన 2000 సంవత్సరాల పురాతన ఇనుప యుగం. సో ఇక్కడేంటి ఐరన్ ఏజ్ టెంపుల్, ఇక్కడ డెన్మార్క్. సో డెన్మార్క్ కి సంబంధించిన ఒక ఐరన్ ఏజ్ టెంపుల్ మనకు రీసెంట్ గా ఎక్స్కవేషన్స్ లో బయటపడడం జరిగింది. సో a 2000-year-old Iron Age temple complex discovered beneath grasslands at Hedegard near Edge to Foam in central Jutland. So simply remember, ఐరన్ ఏజ్ కి సంబంధించిన ఒక టెంపుల్ రీసెంట్ గా డెన్మార్క్ లో ఎక్స్కవేషన్స్ లో బయటపడింది. సో మనకు ఫస్ట్ కాపర్ ఏజ్, నెక్స్ట్ బ్రాంజ్ ఏజ్, తర్వాత ఐరన్ ఏజ్. సో హియర్ ఐరన్ ఏజ్ కి సంబంధించిన డెన్మార్క్ కి సంబంధించిన ఒక టెంపుల్ రీసెంట్ గా ఎక్స్కవేషన్స్ లో లభ్యమవడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్, స్ట్రేట్ ఆఫ్ హార్ముంజ్. స్ట్రేట్ ఆఫ్ హార్ముంజ్, సో జలసంధి, స్ట్రైట్ జలసంధి, జలసంధి. సో హియర్ Strait of Hormuz is connecting Persian Gulf and Arabian Sea. Persian Gulf and Arabian Sea. సో ఈ జలసంధి పర్షియన్ గల్ఫ్ మరియు అరేబియన్ సముద్రాన్ని కలపడం జరుగుతుంది. సో ఇంగ్లీష్లో మనం ఏమంటున్నాం స్ట్రైట్, తెలుగులో జలసంధి. ఏదైనా జలమార్గం ఒక రెండు గల్ఫ్ కానీ లేకపోతే ఏదైనా రెండు జల భాగాలను కలిపి దాన్ని మనం జలసంధి అంటున్నాం. హియర్ పర్షియన్ గల్ఫ్ అండ్ అరేబియన్ సీ బోత్ ఆర్ కనెక్టెడ్ బై స్ట్రేట్ ఆఫ్ హార్ముంజ్. సో రీసెంట్లీ న్యూస్లో ఎందుకుంది చూద్దాం. సో ఇరాన్ టెంపరర్లీ క్లోజెస్ స్ట్రేట్ ఆఫ్ హార్ముంజ్. సో హియర్ ఇరాన్ ఈస్ దే, ఇరాన్ టెంపరర్లీ క్లోజింగ్ స్ట్రేట్ ఆఫ్ హార్ముంజ్. Let us discuss in detail. So iron, so second concept, that is Iran temporarily closes Strait of Hormuz. So here Strait of Hormuz, let us discuss in detail. So Iran temporarily closes Strait of Hormuz. So strait, that is Jalasandhi. So any water body that connects two water bodies, that is known as strait. సో ఏదైనా జలభాగం రెండు జలమార్గాలను కలిపితే దాన్ని మనం ఏమంటున్నాం జలసంధి అంటున్నాం. సో హియర్ జలసంధి నేమ్ హార్ముంజ్, స్ట్రైట్ ఆఫ్ హార్ముంజ్. ఇట్ ఈస్ నోన్ as స్ట్రైట్ ఆఫ్ హార్ముంజ్. ఇట్ ఈస్ కనెక్టింగ్ పర్షియన్ గల్ఫ్ అండ్ అరేబియన్ సీ. పర్షియన్ గల్ఫ్ అండ్ అరేబియన్ సీ. సో లెట్ us discuss in detail. సో ఇరాన్ టెంపరర్లీ క్లోజెస్ స్ట్రైట్ ఆఫ్ హార్ముంజ్. సో హియర్ ఇరాన్ ఇక్కడ ఉంది. సో ఇరాన్ టెంపరర్లీ క్లోజ్డ్ స్ట్రేట్ ఆఫ్ హార్ముంజ్. ఇరాన్ టెంపరర్లీ అనౌన్స్డ్ దట్ క్లోజర్ ఆఫ్ స్ట్రేట్ ఆఫ్ హార్ముంజ్ అమిడ్ ఫ్రెష్ ఇండైరెక్ట్ న్యూక్లియర్ నెగోషియేషన్స్ విత్ యునైటెడ్ స్టేట్స్ ఇన్ జెనీవా. సో రీసెంట్లీ న్యూస్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి, ఇరాన్ అండ్ యుఎస్ఏ న్యూక్లియర్ నెగోషియేషన్స్ ఇన్ జెనీవా. నెక్స్ట్, ద మూవ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ safety measure during live fire drills and marked a rare escalations at a time of heightened regional tension. So simply remember Strait of Hormuz. So what is the strait? Any two water bodies are connected by a water body, that is known as strait. So here Strait of Hormuz is connecting Persian Gulf and Arabian Sea. The Strait of Hormuz, through which nearly 20% of world's oil supply passes, is one of the most strategically sensitive maritime point globally. So it accounts for almost 20% of the oil supply in the world. So it accounts for the 20% of oil supply in the world. సో జెనీవాలోని అమెరికాతో తాజాగా
అణు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ హార్ముంజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సో ఇరాన్ టెంపరరీలీ అనౌన్స్డ్ దట్ దే ఆర్ క్లోజింగ్ స్ట్రైట్ ఆఫ్ హార్ముంజ్. సో స్ట్రైట్ ఆఫ్ హార్ముంజ్ ఇట్ అకౌంట్స్ టు ద 20% ఆఫ్ ఆయిల్ సప్లై ఆఫ్ ద వరల్డ్. నెక్స్ట్, ఈ చర్య ప్రాంతీయ ఉద్రిక్తత పెరిగిన సమయంలో అరుదైన తీవ్రతను సూచిస్తుంది. సో హియర్ ద స్ట్రైట్ ఆఫ్ హార్ముంజ్ త్రూ విచ్ నియర్లీ 20% ఆఫ్ వరల్డ్స్ ఆయిల్ సప్లై passes. Next, third concept, the Prime Minister Narendra Modi met French President Emmanuel Macron to launch the India-France Year of Innovation. India-France Year of Innovation. Year of Innovation. India-France Year of Innovation. So let us discuss in detail. Prime Minister Narendra Modi met French President Emmanuel Macron to launch the India-France Year of Innovation and advance strategic cooperation between the two nations. So here, cooperation between India and France. So Macron's 3-day visit to India from February 17 to 19 underscores the deepening partnership with discussions centered on artificial intelligence, defense collaboration, technology partnership and Indo-Pacific region. So simply remember, France and India bilateral discussions. So here Macron's 3-day visit to India from February 17 to 19 underscores the deepening partnership between India and France. So they are focusing on artificial intelligence, defense collaboration and technology partnerships with India. Next, the visit follows a sustained high-level engagement between the two leaders and reflects growing alignment amid global geopolitical shift. So simply remember, France and India recently announced that Year of Innovation. France and India recently announced Year of Innovation and they are focusing on artificial intelligence, defense and technology partnership as well as Indo-Pacific region development. సో భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంను ప్రారంభించడానికి మరియు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో సమావేశం అవుతారు. సో రీసెంట్లీ February 17 to 19 ద ఫ్రెంచ్ అండ్ ఇండియా బైలాటరల్ డిస్కషన్స్. సో దీనికంటే ముందు మనం డిస్కస్ చేసింది ఏంటి, ఇంతకంటే ముందు డెన్మార్క్కు సంబంధించిన టెంపుల్ గురించి చూసాం. అట్ ద సేమ్ టైం స్ట్రైట్ ఆఫ్ హార్ముంజ్. నెక్స్ట్ we discussed about India and France Year of Innovation. Next, National Highway Authority of India. National Highway Authority of India. So recently National Highway Authority of India launched an innovation. కొత్త ఆవిష్కరణ. Let us discuss in detail. NHAI, National Highway Authority of India, launches India's first B Corridors Initiative. B Corridors Initiative. So here B అంటే మనం తేనె తీగలకు సంబంధించింది. B Corridor. So reinforcing its commitment to sustainable infrastructure, National Highways Authority of India has announced a pioneering initiative to develop pollinator or bee corridors. So developing the bee corridors along national highways. So here along national highways, here the NHAI, National Highway Authority of India, they are planning to establish bee corridor along the sides of highways. The move marks a transition from ornamental roadside plantations to ecologically driven green corridors aimed at supporting honeybees and other pollinators. In order to support honeybees and other pollinators, NHAI, National Highway Authority of India, they are planning to establish bee corridors along the sides of national highways. So
స్థిరమైన మౌలిక సదుపాయాలకు తన నిబద్ధతను బలోపేతం చేస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI జాతీయ రహదారుల వెంట తేనెటీగల కారిడార్లను అభివృద్ధి చేయడానికి ఒక మార్గదర్శక చొరవను ప్రకటించింది. సో ఇక్కడ మనకు ఈ హైవేస్ పక్కలో మనకు మొత్తం బి కారిడార్ ఉంటుంది, అంటే ఈ తేనెటీగలకు సంబంధించిన కారిడార్స్ ఉంటాయి. అందులో ఇవన్నీ వచ్చిన తర్వాత మనకు ఇట్ ఈస్ ఎ స్టెప్ టువర్డ్స్ టు ప్రొటెక్ట్ బీస్, హనీ బీస్ అండ్ అదర్ పాలినేటర్స్. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ గ్రాఫీన్ ఇన్నోవేషన్ సెంటర్. ఇండియాస్ ఫస్ట్ గ్రాఫీన్ ఇన్నోవేషన్ సెంటర్. ఇండియాస్ ఫస్ట్ గ్రాఫీన్ ఇన్నోవేషన్ సెంటర్ ఎక్కడ? కేరళ. రీసెంట్గా కేరళ గురించి డిస్కస్ చేసింది ఏంటి? మహిళలకు పెన్షన్. ఓకే, మహిళలకు పెన్షన్. నెక్స్ట్, కేరళ అప్రూవ్స్ ఇండియాస్ ఫస్ట్ కాంప్రహెన్సివ్ గ్రాఫీన్ పాలసీ. సో హియర్ కేరళ is the first Indian state to approve graphene policy. Kerala has approved India's first comprehensive graphene policy. ఏదైనా సూపర్లేటివ్ మనకి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ లాస్ట్ అలాంటిది. ఓకేనా? సో హియర్ కేరళ హ్యాస్ అప్రూవ్డ్ ఇండియాస్ ఫస్ట్ కాంప్రహెన్సివ్ గ్రాఫీన్ పాలసీ ఎయిమింగ్ టు పొజిషన్ ద స్టేట్ యాజ్ ఏ గ్లోబల్ హబ్ ఫర్ రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అడ్వాన్స్డ్ మెటీరియల్. సో హియర్ గ్రాఫిన్ పాలసీ తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటి? కేరళ. సో కేరళ రాష్ట్రం భారతదేశపు మొట్టమొదటి సమగ్ర గ్రాఫిన్ విధానాన్ని ఆమోదించింది. సో హియర్ కేరళ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇష్యూ గ్రాఫిన్ పాలసీ. దీని లక్ష్యం రాష్ట్రాన్ని పరిశోధన, అభివృద్ధి మరియు అధునాతన పదార్థాల తయారీకి ప్రపంచ కేంద్రంగా చేయడం. గ్రాఫిన్ను తరచుగా అద్భుత పదార్థంగా అభివర్ణిస్తారు. సో గ్రాఫిన్ ఆఫెన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ వండర్ మెటీరియల్ అండ్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఎక్సెప్షనల్ స్ట్రెంగ్త్, కండక్టివిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ wonder material. Graphene is also known as wonder material because of its conductivity, high strength and flexibility. అందుకే దీన్ని మనం ఏమంటున్నాం? ఒక వండర్ మెటీరియల్ అంటున్నాం. సో అలాంటి వండర్ మెటీరియల్ గ్రాఫిన్ కి సంబంధించి మొట్టమొదటి కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకొచ్చిన రాష్ట్రం ఏంటి అంటే కేరళ. సో నెక్స్ట్ కాన్సెప్ట్, ఏదైనా జీవి కొత్తగా దాన్ని కనుగొన్నప్పుడు, అది న్యూస్లో ఉన్నప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకు చాలా ఇంపార్టెంట్. న్యూలీ ఐడెంటిఫైడ్ స్పెసిస్. నెక్స్ట్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిస్కవర్స్ న్యూ డిప్లూరా స్పెసిస్ ఇన్ హిమాలయాస్. న్యూ డిప్లూరా స్పెసిస్. సో న్యూ డిప్లూరా స్పెసిస్. నెక్స్ట్, scientists from Geological Survey of India have discovered a new species of Diplura in Eastern Himalayas. So Diplura in Eastern Himalayas. Recently scientists discovered a new species of Diplura in Eastern Himalayas, marking a milestone in Indian entomology. Marking a milestone in Indian entomology. The wingless soil-dwelling micro-arthropod has been named Lepidoptera sikimensis. Okay, scientific name is very important, Lepidoptera sikimensis. సో రీసెంట్గా న్యూస్లో ఉన్న లెపిడోకాంపా సికిమెన్సిస్ ఏంటి అంటే మనకు డిప్లూరా స్పెసిస్. దీస్ వర్ ఐడెంటిఫైడ్ ఇన్ హిమాలయన్ రీజియన్. సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు తూర్పు హిమాలయాల్లో డిప్లూరా యొక్క కొత్త జాతిని కనుగొన్నారు. ఇది భారతీయ కీటక శాస్త్రంలో ఒక మైలురాయిని సూచిస్తుంది. రెక్కలు లేని మరియు నేలపై నివసించే ఈ మైక్రో ఆర్థోపోడ్కు లెపిడోకాంపా సికిమెన్సిస్ అని నామకరణం చేయడం జరిగింది. లెపిడోకాంపా సికిమెన్సిస్. రీసెంట్గా న్యూస్లో ఉన్న లెపిడోకాంపా సికిమెన్సిస్ అనే జీవి ఏంటి అంటే డిప్లూరా జాతికి సంబంధించిన ఒక జీవి. ఎక్కడ? నార్థన్ హిమాలయాస్, సారీ ఈస్టర్న్ హిమాలయాస్లో దీన్ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్ టు రెజ్యూమ్ తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్. సో రీసెంట్గా న్యూస్లో ఉండే ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. సో ప్రీవియస్లీ వీ డిస్కస్డ్ అబౌట్ శారదా రివర్. సో టుడే
we are discussing Tulbul నావిగేషన్ ప్రాజెక్ట్. తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్. సో ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి? ఇండస్ వాటర్ ట్రీటీ. ఇండస్ వాటర్ ట్రీటీ. సో అకార్డింగ్ టు ద ఇండస్ వాటర్ ట్రీటీ, we are having Indus and its tributaries Jhelum, Chenab, Ravi, Beas, Sutlej. So according to the Indus water treaty, the river Indus, Jhelum and Chenab, these rivers to the Pakistan and Ravi, Beas, Sutlej rivers ఇండియాకి ఇవ్వడం జరిగింది. సో వీటిపైన అధికారాలు. సో హియర్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్లాన్స్ రావి డైవర్షన్ రివైవ్స్ తుల్బుల్ ప్రాజెక్ట్. సో రీసెంట్లీ పహల్గామ్ అటాక్ తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించడం చూస్తున్నాం. కాబట్టి ఈ రావి జలాలపైన ఇండియాకున్న హక్కు ప్రకారంగా వీళ్ళు తుల్బుల్ ప్రాజెక్ట్ని మళ్ళీ రివైవ్ చేస్తున్నారు. రివైవ్ అంటే ఏంటి? ఆల్రెడీ ఉంది, దాన్ని మధ్యలో ఆపివేయడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు దాన్ని పునఃప్రారంభం జరుపుతున్నారు. కాబట్టి దాన్ని రివైవ్స్ అంటున్నారు. ద జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ ఈస్ ఎక్స్ప్లోరింగ్ న్యూ వాటర్ మేనేజ్మెంట్ మెజర్స్ following the suspension of Indus Water Treaty has reportedly raised with the center proposals to divert surplus water from the Ravi River to the Jammu region and to revive long pending Tulbul navigation barrage project in Kashmir. So here Tulbul project is located in Kashmir. It is based on the river Ravi. Recently Indian government suspended Indus Water Treaty. That is the reason the surplus water from Ravi is diverting to Tulbul navigation barrage project. The center placed the 1960 treaty in abeyance in 2025 after the Pahalgam terror. So here Pahalgam attacks తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీని భారత ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. దాని ద్వారా ఈ రావి జలాలపైన, ఈ సర్ప్లస్ జలాలను తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ కోసం డైవర్ట్ చేయడం చూస్తున్నాం. సో సింధు జలాల ఒప్పందం నిలిపివేయబడిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వం కొత్త నీటి నిర్వహణ చర్యలను అన్వేషిస్తుంది. రావి నది నుండి మిగులు నీటిని జమ్మూ ప్రాంతానికి మళ్లించడానికి మరియు కాశ్మీర్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న తుల్బుల్ నావిగేషన్ బ్యారేజ్ ప్రాజెక్టుని పునరుద్ధరించడానికి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వం సిద్ధపడినట్లు సమాచారం. సో హియర్ రివైవ్స్ తుల్బుల్ ప్రాజెక్ట్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ ప్లాన్స్ రావి డైవర్షన్ అండ్ దే వాంట్ టు రివైవ్ తుల్బుల్ ప్రాజెక్ట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ సాక్రెడ్ చాదర్ మహోత్సవ్ ఇన్ జైసల్మీర్. సో జైసల్మీర్ టు హోస్ట్ ఫస్ట్ జైన్ చాదర్ మహోత్సవ్. సో జైసల్మీర్ టు హోస్ట్ ఫస్ట్ జైన్ చాదర్ మహోత్సవ్. So Rajasthan's desert city of Jaisalmer will host the country's first Jain Chadar Mahotsav from 6th to 8th March 2026. So India's first Jain Chadar Mahotsav. So the 3-day religious event will center on the worship of 872-year-old garments of Dada Sri Jindat Suri Maharaj. So simply remember Jaisalmer to host ఫస్ట్ జైన్ చాదర్ మహోత్సవ్. సో రాజస్థాన్లోని ఇడారి నగరం జైసల్మేర్ 2026 మార్చ్ 6 నుండి 8 వరకు దేశంలోనే మొట్టమొదటి జైన చాదర్ మహోత్సవాన్ని నిర్వహించనుంది. 3 రోజుల పాటు జరిగే ఈ మతపరమైన కార్యక్రమం జైసల్మీర్లోని జైన దేవాలయంలోని గ్రాండ్ బండార్ లైబ్రరీలో భద్రపరిచిన దాదాశ్రీ జిందత్ సూరి మహారాజ్ యొక్క 872 సంవత్సరాల పురాతన వస్త్రాల పూజపై కేంద్రీకృతమై ఉంటుంది. సో ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ద 872 ఓల్డ్ గార్మెంట్స్ ఆఫ్ దాదాశ్రీ జిందత్ సూరి మహారాజ్. సో రీసెంట్గా న్యూస్లో ఉన్న కాన్సెప్ట్ జైసల్మీర్ టు హోస్ట్ ఫస్ట్ జైన్ చాదర్ మహోత్సవ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ Afghanistan captain Rashid Khan scripted history in 2026 ICC Men's T20 World Cup by becoming the first bowler to claim 700 wickets in men's T20 cricket. So
T20 క్రికెట్లో 700 వికెట్లు సాధించిన మొట్టమొదటి బౌలర్. సో ఇప్పుడు 700 వికెట్లతోటి మొదటి స్థానంలో ఉన్నది రషీద్ ఖాన్. నెక్స్ట్ అతని తర్వాత ఉన్నది డారెన్ బ్రేవో. తర్వాత 3వ స్థానంలో ఉన్నది సునీల్ నారాయణ్. 4వ స్థానంలో ఉన్నది ఇమ్రాన్ తాహిర్. సో రషీద్ ఖాన్ బిలాంగ్స్ టు ఆఫ్ఘనిస్తాన్, డారెన్ బ్రేవో బిలాంగ్స్ టు వెస్ట్ ఇండీస్, సునీల్ నారాయణ్ వెస్ట్ ఇండీస్ అండ్ ఇమ్రాన్ తాహిర్ సౌత్ ఆఫ్రికా. సో మొట్టమొదటి క్రికెటర్, 700 వికెట్లు సాధించిన మొట్టమొదటి క్రికెటర్ T20 ఇంటర్నేషనల్స్. నెక్స్ట్ బయో ఏషియా ఈవెంట్. సో February 17 to 18 బయో ఏషియా సదస్సు ఎక్కడ జరుగుతుంది? హైదరాబాద్లో జరిగింది. సో హియర్ బయో ఏషియా 2026 సమిట్ begins in Hyderabad. So Telangana Chief Minister A. Revanth Reddy will inaugurate 23rd edition of Bio Asia Summit, that is 2026, an international life sciences summit at Hyderabad International Convention Center HICC. So simply remember, 2026 Bio Asia Summit begins in Hyderabad. The 2-day global conference positions Telangana as a growing center for technology, innovation and advanced healthcare technologies. So the theme is very, very important when we are discussing about this summit. So this year theme, Tech Bio Unleashed, Artificial Intelligence, Automation and the Revolutionary Changes in Life Sciences. So this year theme, Tech Bio Unleashed, Artificial Intelligence, Automation and the Revolutionary Changes in Life Sciences, reflects the rapid integration of digital technology with biotechnology and pharmaceutical research. So recently Hyderabad lo Bio Asia Sadassu 2026 Hyderabad International Convention Center, that is HICC లో 23వ ఎడిషన్, 23rd edition of Bio Asia Summit in Hyderabad. Theme, Tech Bio Unleashed, Artificial Intelligence, Automation and the Revolutionary Changes in Life Sciences. So today's topic ఒకసారి రీకాల్ చేస్తే, we are having number 1, Iron Age, Denmark Iron Age temple unearthed at Hedegard. Next, Iran temporarily closing Strait of Hormuz. Next, India and France Year of Innovation. Next, National Highway Authority of India launches India's first B corridors along the national highways. Next, India's first Graphene Innovation Center, ikkada Kerala. So Kerala approves India's first comprehensive graphene policy. Next, recent ga news lo unna species, Diplura species were identified in Himalayan region by the scientist of GSA, Geological Survey of India. Next, Jammu and Kashmir to resume Tulbul navigation project that is constructed on Ravi River. Next, Sacred Chadar Mahotsav in Jaisalmer. So Jaisalmer to host India's first Jain Chadar Mahotsav. నెక్స్ట్ T20s లో 700 వికెట్లతో మొదటి స్థానంలో నిలిచిన రషీద్ ఖాన్, మొట్టమొదటి బౌలర్. నెక్స్ట్, టెక్ బయో అన్లిస్టెడ్. సో February 17 to 18, 2026, థీమ్ AI ఆటోమేషన్ అండ్ బయోలాజికల్ రినోవేషన్. సో హియర్ బయో ఏషియా 2026 సమిట్ ఇక్కడ హైదరాబాద్. సో ఇవి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఆశావాహి యాప్లో మనకు ఇవన్నీ అప్లోడ్ చేయబడుతుంది. సో దీనికి సంబంధించిన PDF కూడా మీకు అందులోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. వి విల్ రిప్లై సూన్. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్.